శివశంకర్ గారు చెప్పండి, మీరు కూడా ఆ ప్రాంత వాస్తవ్యులే కదా. రమేష్ యాదవ్ గారి జరిగిన ఘోరమైనటువంటి వాళ్ళ దాడి ఇదంతా కూడా ఓవరాల్గా పులివెందుల్లో గతంలో లేని సంస్కృతిని టీడీపీ ప్రభుత్వం అనండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనండి, ఈ రకంగా తీసుకొచ్చి ఎదురు అక్కడ రౌడీలు ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారని ప్రచారం చేస్తారు. ఇప్పుడు మొత్తం చేస్తుందంతా వాళ్లే అనుకోవాలా, లేక ఏం జరుగుతుంది, ఎట్లా మీరు దీన్ని ఎదుర్కొంటారు? ఒకటి సార్, ముందుగా మీకు ప్రేక్షకులకి అదేవిధంగా పెద్దలకి నమస్కారం. ఇప్పుడు మొదటిసారిగా మాట్లాడే ముందుగా మా సోదరుడు రమేష్ యాదవ్ గారికి జరిగినటువంటి ఘటనలను చాలా బాధాకరము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడాను మా బీసీ నాయకుడు అదేవిధంగా మా రమేష్ సోదరుడికి అండగా ఉంటుందని చెప్తూ, ముఖ్యంగా సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లా చరిత్రలో ఇంతవరకు ఒక వెనుకబడినటువంటి వాసికి ఎమ్మెల్సీ అనేటువంటిది రాలే. అటువంటి మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో రమేష్ యాదవ్, సామాన్య కార్యకర్త రమేష్ యాదవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు యాదవ్ సంబంధించి ఇచ్చేస్తే, ఈ రోజు దాన్ని కూడా ఓర్చుకోలేక పులివెందుల ప్రాంతంలో ఏ విధంగా ఆయన మీద దాడులు చేస్తున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే, రెండవది మీరు అన్నట్లు ఈ యొక్క ఫ్యాక్షన్ అనేటువంటిది పూర్తిగా ఒక 2-3 దశాబ్దాల కిందట అంతరించిపోయింది. ఆ అంతరించిపోయినటువంటి ఫ్యాక్షన్ ని ఈ రోజు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో దాదాపు 10ల సంఖ్యలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఉప సర్పంచులు, జెడ్పీటీసీ అన్ని కూడా ఉన్నా కూడా ఖాళీలు ఉన్నా కూడాను వ్యవస్థలను మేనేజ్ చేసి కేవలము కడప జిల్లాలో 2, అదేవిధంగా పులివెందుల ఒక ఎంపీటీసీకి మాత్రమే ఈ రోజు ఎన్నికలు వచ్చే విధంగా కుట్ర. ఎందుకంటే ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా ఉప ఎన్నికలు జరిగితే మొత్తం ఖాళీ ఉన్న స్థానాలు అన్ని జరుగుతాయి. కానీ ఇక్కడ 10ల సంఖ్యలో ఖాళీలు పక్కన పెట్టి కేవలము కుప్పంలో ఒక ఎంపీటీసీకి, వీటికి 2 జెడ్పీటీసీలు కడప జిల్లాలో. ఎందుకు అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక తప్పుడు ఆలోచనలతో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రాబల్యం తగ్గిస్తూ వీరు మరిచిపోయినటువంటి ఫ్యాక్షన్ ని ఉసిగలిపి పురిగలిపి ఆ యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఉన్నటువంటి కడప జిల్లా ప్రజలని, ముఖ్యంగా పులివెందుల వాసులని ఒక ఫ్యాక్షన్ వైపు అడుగులు వేసే విధంగా వీళ్ళు ప్రోత్సహించేటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇంకొకటి, మీరు ఇది కుప్పంలో ఎంపీటీసీ ఖాళీ అయితే కుప్పం రామకుప్పం దగ్గర మనేంద్రం అనేటువంటి ప్రాంతానికి మా యొక్క ఎంపీటీసీ నామినేషన్లకు కూడా రానిపోకుండా పొరపాటు ఒకరు వెళ్ళేసి ధైర్యంగా నామినేషన్ వేస్తే, నిన్న విత్డ్రాల్స్ కి వాళ్ళని కూడా పరిశీలనలో వస్తుంటే అడ్డుకొని, మా నాయకులను అడ్డుకొని, దాన్ని ఏకగ్రీవం చేసుకుని పోలీసులను అడ్డు పెట్టుకుని కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురు లేదని మీరు మీ ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటూ, ఇదే పులివెందుల ప్రాంతంలో మీకు పులివెందుల మండలం రూరల్లో జెడ్పీటీసీ స్థానానికి సాంప్రదాయ ప్రకారము చనిపోయినటువంటి ఆ యొక్క స్థానానికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఇస్తే గౌరవప్రదంగా ఏకగ్రీవం చేయాల్సినటువంటిది మన రాజకీయ సంప్రదాయం. దాన్ని మీరు తొంగలో దొక్కారు. కాసేపు అది పక్కన పెడితే, పులివెందుల మండలంలో మీకు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులు లేక, పక్క మండలం నుంచి సింహాద్రిపురం మండలం నుంచి మీరు బీటెక్ రవి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పోటీ పెట్టించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పులివెందుల మండలంలో మీకు అభ్యర్థులు దొరకలేదు అని. అటువంటి ప్రాంతం. అయితే మనం మిగతా అంశాలు కూడా చర్చించాల్సి ఉంది. 2 ఇంకా ఇంపార్టెంట్ పర్మిట్ రూములు, అలాగే 99 పైసలకి ఇచ్చే దాని మీద కూడా. అయితే ఇక్కడ పాయింట్ అంటే డిఐజీ గారు పత్యాపారం అని అన్నారు కదా. ఇప్పుడు మరి బీటెక్ రవి గారు వేరే మండలం నుంచి వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నట్లుగా అనుకోవాలా, ఎట్లా? ఇది అర్థం కాలేదు. ఆయన వాళ్ళని ఉద్దేశించా వీళ్ళని ఉద్దేశించా అన్నది. సార్, ఈరోజు పోలీసు వ్యవస్థ 1-2 వల్ల ఎంటైర్ వ్యవస్థ అంతా కూడాను మచ్చ తెచ్చుకుంటుంది. పోలీసు వ్యవస్థను ఎవరైనా ఒక పోలీసు ఇలా పనులు చేసి ఆ పోలీసుని విమర్శిస్తే, అబ్బో జగన్ గారు పోలీసు వ్యవస్థ ఇలా అన్నారని కొంతమంది కొమ్ము కాస్తారు. ఈ రోజు ఇద్దరు చూడండి, నిన్న డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే పులివెందుల ప్రజలంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళి అక్కడ డిఎస్పీకి ఇలా జరిగిందయ్యా రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన మాటలు ఎలా ఉన్నాయి సార్? గతం కంటే బాగుంది. గతంలో చూసారా? గతంలో ఇదే పులివెందులలో బీటెక్ రవి అనేటువంటి ఈ రోజు హల్చల్ చేస్తున్నారు కదా, ఫ్యాక్షన్ పురిగొల్పుతూ మారణాయుధాలతో తిరుగుతున్నాడు కదా. అదే బీటెక్ రవి 5 సంవత్సరాలు ప్రశాంతంగా పులివెందుల్లో తిరగలేదా? అదే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఆ వ్యక్తిని ఎప్పుడైనా కూడా బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది ఇది జగన్ గారు అన్నారా? లేదే. రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారిని చంపినటువంటి
పార్థసారథి గారు, పేర్ల పార్థసారథి, వాళ్ళ తమ్ముడు నిన్న జరిగినటువంటి హల్చల్లో చేసినటువంటి వ్యక్తుల పేర్ల శేషారెడ్డి, వీళ్ళందరూ కూడాను ప్రశాంతంగా 5 సంవత్సరాలు ఉన్నారు కదా. ఒక్కరైనా కూడా మీడియా ముందుకు కానీ, పోలీస్ కంప్లైంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా పులివెందులలో ప్రజలు, మా నాయకులు, కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుందని ఒక్క మాటగా అన్నారా? లేదే. ఈ రోజు అనవసరంగా పోలీసులు అలా అంటున్నారంటే, ఇంకోటి డిఐజీ గారంటే నాకు తెలిసి 3 జిల్లాలకు 4 జిల్లాలకు ఆయన హెడ్. అటువంటి వ్యక్తిని నన్ను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా అంటే మీ ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పట్టుకున్నాము, దాడి చేసిన వాళ్ళని పట్టుకున్నాము, 24 గంటలు అరెస్ట్ చేస్తాము, ఇటువంటి సంఘటనలు పునరావృతం చేస్తాము, ప్రశాంతంగా ఎన్నిక నిర్వహిస్తాము, ప్రజలందరూ బయటికి రండి, ప్రజలకు పోలీసు వ్యవస్థ అడ్డం ఉంటది, అండగా ఉంటది అనేటువంటిది మాట్లాడకుండా ఆయన ఏమంటారు? మేము లేకపోతే తలకాయలు పగిలిపోయాయట. మీరెందుకయ్యా ఉండేది? మీరేమన్నా వాలంటీర్గా పనిచేస్తున్నారా? ప్రజల సొమ్ము తీసుకోలేదా? ప్రజలు కట్టినటువంటి పన్నుల్లో మీకు జీతాలు తీసుకోలేదా? మీరు వాలంటీర్గా ఏమన్నా సేవ స్వచ్ఛంద సంస్థ నుంచి పనిచేస్తున్నారా? మీ బాధ్యత ఏంటి? మీకు ప్రమాణం చేసింది ఏంటి? శాంతి భద్రత కాపాడుతాము, చట్టం కాపాడుతామని ప్రమాణం చేసిన వ్యక్తులు కాదా? ఇక రెండవది పత్యాపారం అంటున్నారే. ఏం సార్ పత్యాపారం అంటే? ఎన్నికల్లో ధర్మబద్ధంగా ప్రజలన్నీ ఓట్లాడగడము పత్యాపారం అంటారా? మీ లాంగ్వేజ్ లో ఎవరు పత్యాపారం చేస్తున్నారు? మా సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు పత్యాపారం ఎవరు చేస్తున్నారు? అక్కడ మారణాయుధాలతో దాడులు చేసి, అన్న కార్లు ధ్వంసం చేసి, ఒక ప్రజాప్రతినిధి మీద దాడి చేస్తే, ఒక ముఖ్య మండల నాయకుడి మీద, ఆ నాయకుడి మీద, వేల్పుల రాము మీద తలలు పగలగొడితే దాన్ని ఖండించకపోగా దాన్ని మీరు పత్యాపారాలు అంటున్నారు. ఎవరు పత్యాపారం చేస్తున్నారు? మీరా? తెలుగుదేశం వల్ల? ఎవరు పత్యాపారాలు? అసలు పత్యాపారం అంటే మీనింగ్ ఏంది? ఇమ్మీడియట్ గా పోలీసు వ్యవస్థ తల దించుకునే పరిస్థితి ఈ రోజు మీలాంటి ఒకరిద్దరి వల్ల రాకూడదు. ఆ వ్యవస్థ బాగుంటే ప్రజలు శాంతియుతంగా ఉంటారు. ఆ వ్యవస్థను మచ్చ తీసుకురాకండి. రైట్, ఓకే. ఏదైనా నిష్పక్షపాతంగా ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన పోలీస్ అధికారులు వారి బాధ్యత లేకుండా మాట్లాడుతున్న వైనం కొంచెం అది ప్రభుత్వానికి నష్టం, అట్లాగే పోలీస్ వ్యవస్థకు కూడా అప్రదిష్ట. మరి డీజీపీ గారేమో ఆయన అసలు వీటి గురించి ఏం మాట్లాడుతున్నట్లేదు.